రోజు మటన్ పాయ రెసిపీ అండి తయారు చేద్దాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు పాయ ముక్కలు కుక్కర్లో వేసుకోవాలండి. బాగా నీటికి కడిగి తర్వాత దానికి సరిపడా ఆకు వేసుకుని మసాలా వేసుకోవాలండి. ధనియా పౌడరు, సరిపడా కారము, సరిపడా పసుపు, ఉప్పు, సరిపడా ఉప్పు, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేసుకోవాలి. సరిపడా ఒక 5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఒక 2 గ్లాసుల వాటర్. ఎందుకంటే పాయ ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి కదా, బాగా ఉడకడానికి ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి నీళ్ళు వేసి కలిపి స్టవ్ వేసి విజిల్ వేయించుకోవాలండి. టమాటా ముక్కలు యాడ్ చేయాలి. కొబ్బరి పొడిని ఎండు కొబ్బరి పొడి కావాల్సినంత సరిపడినంత వేసుకొని స్టవ్ పైన విజిల్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వేసుకొని 15 మినిట్స్ వచ్చే వరకు కుక్కర్ని తోముకోవాలి. ఓకేనా, విజిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా ఒక 15 కొట్టాలండి కుక్కరు. అప్పుడు మనకి మేక పాయ కర్రీ రెడీ అయింది. ఓకేనండి, మునక్కాయల కూర ఎంతకు వచ్చిందో చూద్దాం. ఉడికిపోయింది. రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూద్దాం చేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కొద్దిగా వేసింది. గిన్నెలో తీసుకొని కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉడికించుకున్నాము. అంటే పసరా జ్యూస్ రెడీ అయిపోయింది. పాయకాయ అన్నంలోనైనా రొట్టెలైనా బాగుంటుంది. ఈజీగా త్వరగా అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. సింపుల్గా అయిపోయింది కదా మటన్ పాయ రెసిపీ. ఎమ్మిగా ఉండే పాయ కర్రీ అండి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సునంద బ్లాగ్స్ 777.